అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి చేయబోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట కొత్తిమీర అండి, శుభ్రంగా కడిగి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఓన్లీ ఆ కొత్తిమీరకున్న వాటర్తోనే కుక్కర్లో పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ రానిచ్చి తీసేయాలి. చూసారా, కుక్కర్లో ఆవిరికి పెట్టేసరికి వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఇలా ఉండాలండి. తర్వాత ఒక కట్ట కొత్తిమీరకి ఒక గడ్డ ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి. ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఈ ఉడికిన కొత్తిమీర కూడా దానిలో వేసి అదే మిక్సీ జార్లో ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు కలిపిన పొడి 1 స్పూను మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోవాలండి లాస్ట్లో. వేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా దానిలో వేసేసి బాగా కలిపి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం చల్లారిన తర్వాత ఒక కాయ నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా బాగా కుదిరింది. మేము కూడా అన్నంలో వేసుకొని తిన్నాము. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.